ఏంటే నువ్వు అంటున్నది? అవునత్తయ్య, భువన పార్టిసిపేట్ చేస్తుంది కదా, తను గెలవాలని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్న వాళ్ళే గెలవాలని నేను మొక్కుకున్నాను. తను గెలిస్తే మీరు గెలిచినట్టు, మీరు గెలిస్తే నేను గెలిచినట్టే కదా. ఓహోహో, అవునా అమ్మా? నీ మాటలకు అర్థం మా మట్టి బుర్రలకి వెలగలేదులే. మీ బుర్రకి వెలగదేమో, మాకు వెలుగుతుంది. హారతి తీసుకోండి. ఏం కోరుకున్నావు తల్లి? హారతి అందుకోగానే కొండెక్కింది. నానమ్మ, ఇదేమైనా అరిష్టమంటావా? ఇందులో డౌటే ఉందిరా. దీపం కొండెక్కిందంటే ప్రయత్నం ఫెయిల్ అయినట్టే. ఆపండి అంకుల్. ఏదో గాలొచ్చి దీపం మారిపోతే దానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తాను. నీ చుట్టూ ఉన్న బ్యాచ్ కూడా నువ్వే గెలుస్తావని జెండా పట్టుకుని తిరుగుతున్నారు, కానీ నీకు ఆపోజిట్ గా ఇంకొక పిల్ల పాడుతుందిగా, మర్చిపోయావా ఏంటి? ఆ పిల్ల పాడుతూ ఉంటే మీ కాలు కింద భూకంపం కంపిస్తుందని పబ్లిక్ లో టాక్ ఉందిలే అమ్మా, దాని గురించి అంటున్నాం. నానా, ఎవరు పోటీకొచ్చినా సరే ఈ రౌండ్లో విన్ అయ్యేది మాత్రం భువనానే. థ్యాంక్ యూ చరణ్. భువన, నాకు గాని వాడికి గాని కావాల్సింది థ్యాంక్స్ కాదు, రిజల్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంపిటీషన్లో నువ్వే విన్ అవ్వాలి. విన్ అవుతావు కూడా. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరండి. పదండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండు. ఏంటి దానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు? తనకు ఆల్ ది బెస్ట్ చెప్పట్లేదు అక్షిత. బోనా వాళ్ళంతా వెళ్తున్నారు కదా, బోనాకు ఆల్ ది బెస్ట్ చెప్పు అని అంటున్నాను. నాకేమీ అది ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు. పోటీలో గెలిచి విన్ అయ్యి వస్తాను కదా, అప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి రెడీగా ఉండమను. సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ, కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రగాన సుమించు చిత్రవీణ, పిల్ల జిక్కిలోన వర్షించు పూలవాన, ఆశాల తాళలోన జనించు తేనె సోన వినిసి ధరించి. భువన, సూపర్ గా పాడావు. బాగా పాడావు. చాలా బాగా పాడావు భువన. నువ్వు గెలబోతున్నావు అనడంలో ఆశ్చర్యమే లేదు. థ్యాంక్ యూ చరణ్. నెక్స్ట్ మిస్ దేవి. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నా. ఏమైంది నాన్నా? ఇప్పుడే వస్తాను.
దేవి గారు మీరా వచ్చారా? మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. ఏంటండి నేనెప్పుడు ఏ పాట పాడాలన్నా మీరు వెళ్ళిపోతున్నారు? చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. ఖచ్చితంగా మీ పాట అయిపోయేలోపు వచ్చేస్తాను. ఏయ్, దాన్ని లాక్ చేశానని చెప్పావు, వచ్చేస్తుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదంటే. ఒకవేళ వాళ్ళని కొట్టేసి ఉంటుందంటావా? ఛాన్సే లేదు. చైర్లో తాళతో కట్టేశారు. ఎలా కుడుతుంది? మరదెలా వచ్చింది? ఏంటి నేనిక్కడికి వస్తానని అనుకోలేదు కదా? మీ మత్తు మందు నన్ను ఆపలేదు, మీ మనుషులు నన్ను ఆపలేకపోయారు. నన్ను ఆపడం మీ వల్ల కాదు. మిస్ దేవి!